హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మైసమ్మ, మా ఊర్లో ఉన్న కట్ట మైసమ్మ దగ్గర వెలిసిన అమ్మవారు మైసమ్మ తల్లండి. చెరువులో కాలువలో వెలిసారండి ఈవిడి. మా అన్నయ్య వాళ్ళ పాపకి పుట్టినరోజు అయితే మా వదిన మొక్కుకుందాని మీద పోతనిస్తానని ఇంకా అమ్మవారికి నీళ్లు పోసి, ఎర్లీ మార్నింగ్ కాబట్టి మేమే ఉన్నాము, ఎవరూ లేరు ఇక్కడ. అందుకే ఇంకా మొత్తం అమ్మవారిని నీట్గా కడిగి శుభ్రంగా మా నాన్న నీళ్ళు అందిస్తున్నాడు. నేను మా అక్క కడుగుతుంటే మా అక్క పాప అలా చూస్తూ ఉంది. మా వదిన పొయ్యి అట్లా అంటెత్తుంటే ఇంకా అమ్మవారిని నేను కడుగుతున్నాను. నా సెంటిమెంట్ అండి, 3 గిన్నెలతో కడగాలి అని. ఇంకా 3వ గిన్నె అండి ఇది. నా తర్వాత ఇంకా నా మేనగాళ్ళు కూడా కొంచెం వచ్చి కడగమ్మా అంటే కడిగింది. పట్టుకోవడానికే భయం వేస్తుంది, అలా రుద్దింది అంతే. కొంచెం కడిగేసి ఇంకెళ్ళిపోయింది. ఇంకా మా అక్కకి ఇచ్చాను. మా అక్క తీసుకొని ఇంకా మా అక్క 2 దేవుళ్ళని ఇంకా ఇటు అటు ఉన్న 2 అమ్మవార్లని కడిగేసింది. కడిగేసిన తర్వాత ఇంకా అక్కడ మహాలక్ష్మి తల్లని అక్కడ అమ్మవారిని కూడా పెట్టారండి. ఆ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళి మా అక్క కడిగిందండి. ఇంకా అట్లా కడిగిన తర్వాత ఇక మా వదిన కూడా వచ్చి పాలు పొంగిత్తాకి కొమ్మని చేయొదనా, మళ్ళీ కుదరదు, ఫంక్షన్ ఉంది ఇంటి దగ్గర అని చెప్పేస్తే అప్పుడు గబగబా పొయ్యమంట వేసింది కాబట్టి పాలు పెట్టిందండి. పాలు పోసి ఇంకా పొయ్యి మీద పెట్టేసింది మా వదిన. కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేయొదనా అంటే చేసింది. ఇంకా అక్కడి నుంచి ఇంక పొయ్యి మీద పెట్టింది. మా అన్నయ్య పుల్లలు వేస్తుంటే మా అక్క వదిన తీసుకో అని చెప్పేసి మా అన్నయ్య, నేను, మా అక్క వాళ్ళ పిల్ల, మా నాన్న, మేము 5గురమే వెళ్ళామండి. 6గురు వెళ్ళాం మొత్తం. పొయ్యి వంకరగా ఉంది శివయ్య, కొంచెం సరి చేయంటే నేను చేశాను. చేసిన తర్వాత మా వదిన మళ్ళీ సెంటిమెంట్గా దేవుడికి నీళ్ళు పోతాను నేను కూడా, మీరు పోసారు నేను పోయొద్దా అని చెప్పి వచ్చి 2 అమ్మవారిని కడిగింది. కొంచెం చిలికెత్తుందంటే ఇంకా అక్కడ నుంచి ఇక పసుపు కుంకుమ కూడా వేసే వదిన అంటే ఇక 2 అమ్మవారిని కడిగింది. కడిగిన తర్వాత ఇంకొంచెం పసుపు కుంకుమ వేయమంటే పలసగా వేస్తుంది. చూడండి ఎలా వేస్తుందో. అక్కడ కొంచెం వేసి మీరు వేయండి నేను చేయనని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇంకా అలా 2 అమ్మవార్లకి వేసింది. ఇక నా మేనగాళ్ళు కూడా తీసుకుంది, నా మేనగాళ్ళు వేసింది. ఇక మా అక్కకి నాకు కూడా ఇచ్చేసింది. ఇక మిగిలిన పసుపు కుంకుమ మొత్తం ఇక నేను మా అక్క 2 కలిసి ఇక అలా మా వదిన పోస్తుంది. చూడండి ఎలా పోతుందో. నాకు ఇచ్చింది, నేను కూడా పూసి గబగబా త్వరగా వేసేసి ఇక అమ్మవారికి పారాణి అంటే ఇష్టం అండి. ఇక 2 అమ్మవార్లకి వేసిన తర్వాత పారాణి పెడదాం అనుకున్నాను. నేను అనుకున్నా మా అన్నయ్య పారాణి పెట్టండి అని చెప్పేసి అన్నాడు. ఇక అమ్మవారి మా అక్క కూడా వేసింది. మా అక్క వెళ్ళిన వాళ్ళందరూ అలా వేస్తారనమాట, అక్కడ సెంటిమెంటు. ఇక అమ్మవారు అంటే చాలా సత్యం, టక్కున వేసుకుంటే ఏదైనా జరుగుద్ది. ఇక అడ్డబొట్లు అమ్మవారికి నేనే పెట్టానండి. ఇంకా అలా అడ్డబొట్లు పెట్టేసి ఇంకా మా అన్నయ్య మొహం మీద పెడతావేంటి అంటున్నాడు. మొహం మీద కదా ఎక్కడ పెట్టాలని అని నేను అంటున్నా. చుక్కబొట్లు అవి పెట్టేసి కొన్ని మిగిలిన మా అక్కల్ని పెట్టమని చెప్పాను. ఇక నేను పారాణి పెడదామని చెప్పేసి అమ్మవారి కాళ్ళకి పారాణి పెట్టాను. అమ్మవారు చూడండి అసలు ఎలా వెలిసారో. 2 చేతులు నడుము మీద పెట్టి కూచిపూడి నృత్యం చేసేవాళ్ళు ఎలా ఉంటారో ఆ టైప్లో ఉన్నారండి అమ్మ. చాలా అంటే చాలా సత్యం కల తల్లి అండి మైసమ్మ తల్లి అంటే. కట్ట మైసమ్మ అంటారు, ఇక్కడ కోట మైసమ్మ అంటారు. కాలువలో వెలిసారండి. ఇంకా పారాణి పెట్టాను. పారాణి పెట్టిన తర్వాత ఇంకా మా అక్కకి ఇచ్చాను. ఇంకో అమ్మవారు ఉన్నారు కదండి, అమ్మవారికి కూడా బొట్లు పెట్టాను. బొట్లు పెట్టిన తర్వాత ఇక నీట్గా చేతులు అవి కడిగేసుకొని ఇంకా మా అన్నయ్య పిల్లలు వీళ్ళ చేత అందరూ వేశారు. నేను ఈ అమ్మవారికి ఏమో బొట్టు కింద కాటుక ఇవి పెట్టాను. మా అక్క పెట్టింది, ఇటు తమ్ముడు నేను పెడతాను కొంచెం తీసుకొని బొట్లు అవి పెట్టింది మా అక్క. పెట్టిన తర్వాత ఇంకా మా అన్నయ్య పూలు మేమే వేస్తాం దండలు అన్నారు. సర్లేని మా అన్నయ్య వదిన 2 కలిసి దండల పాప చేత కూడా వేపుతున్నారు, బొడ్డ పాప చేత. తర్వాత ఏమో ఇంకా కుదరట్లేదు వాళ్ళకి, సరే వేసారు మా అన్నయ్య వదిన. తర్వాత మా అన్నయ్య కొడుకు కాళ్ళు కూడా తీసుకొని దండలు వేసారండి. మా అక్క ఇంకా బొట్లు నిండుగా లేవు తమ్ముడు అని చెప్పేసి మా అక్క కూడా బొట్లు పెట్టేస్తుంది.
ఇంకా అదండి, ఇంకా అలా జరిగింది. పాప మట్టికి పిచ్చ ఆట, అక్కడ వదిలేసాం. గచ్చుందంతా పిచ్చాట, అటు వెళ్ళిపోవటం ఇటు వెళ్ళిపోవటం, ఉండక్క అని అర్థం గట్టి గట్టి కేకలేయటం అట్లా చేసింది. ఇంకా చాలా పీస్ఫుల్గా ఆడుకుందండి అక్కడ. ఇంకా అక్కడ నుంచి మా అక్కల పాప కూడా ఇద్దరు కలిసి ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత పాప పువ్వు తీసుకునిద్దా లేదా నేను చూస్తా అని చెప్పైతే 2 పూలు తీసుకొని హిట్ చూస్తాను. అక్క గుడి చుట్టూరు తిరగాలండి, అలా సెంటిమెంట్గా మొక్కుకున్న వాళ్ళు అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారండి. అలా చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి కావలసినవి అన్నీ పళ్ళు అవి మొత్తం నైవేద్యాలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా పోతుని జలతా పడతారండి. జలతా అంటే ఇక అమ్మవారు ఆ పోతులోకి వచ్చి ఒళ్ళు పులకరిస్తేనే ఆ పోతుని కోస్తారు, లేదంటే ఇంకా ఆపేస్తారు. ఎంతసేపు ఒక 1 అవర్ అయినా చూస్తారు. ఇక కోసేయటమన్నా కోసేస్తారు, లేదంటే ఇక పెట్టమని తీసుకొచ్చేస్తారండి బెదిరించినట్టు. కానీ ఇస్తుంది మ్యాక్సిమం, ఇవ్వకుండా అయితే ఇప్పటివరకు ఎవరు అలా వెళ్ళలేదు. మ్యాక్సిమం ఇస్తుంది. ఇప్పటివరకు నేను ఎక్కడా చూడలేదు ఇవ్వకుండా వెళ్ళిపోవటం అనేది. అలా 3 చుట్లు అవి తిరిగిన తర్వాత ఇక పూజ కట్టారండి. అమ్మవారికి అన్నీ పెట్టాల్సి పెట్టిన తర్వాత పూజ కట్టారు. పూజ కట్టి దూపం వేస్తున్నారు మా వదిన. దూపం వేసి మా అన్నయ్య దండం పెట్టుకున్నాడు. ఇక అందరూ దండం పెట్టుకున్నారు. ఇవ్వమ్మా 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 అని దండం పెట్టుకొని అందరూ అటు ఇటు చూస్తుంది. అది చాలాసేపు ఎదురు చూపించిన తర్వాత చూపించి లాస్ట్కి ఇచ్చింది. 2 సార్లు పూజ కట్టాము, ఈ దండం పెట్టుకున్నాము. అందరూ పెట్టేసుకున్నాం. మళ్ళీ మా పిల్లలు పుడితే మళ్ళీ పోతుని కొత్తమని దండం పెట్టేసాం. మా గణేష్ అయితే ఇంకా పాప కూడా అందరూ మా అన్నయ్య వీళ్ళందరూ కొబ్బరికాయలు అవి కొట్టారు, దండం పెట్టుకున్నారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత పోతూ ఎట్లయినా జలతా ఇచ్చిందండి. హాఫ్ అన్ అవర్ ఏడిపించింది. హాఫ్ అన్ అవర్ ఏడిపించిన తర్వాత పోతు జలతా ఇచ్చిందండి. పాప అయితే పట్టుకోవటం, నవ్వటం, అరవటం అట్లా చేస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు మట్టికి చాలా హ్యాపీగా ఉంది, సందడిగా జరిగింది. మేము వరకే ఉన్నాం. మా ఇంకో అన్నయ్యను మా నాన్న కిందే ఉంచున్నారు. మేము స్నానం చేయాల, పోతు జడతా వస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా పీస్ఫుల్ మైండ్తో పీస్ఫుల్గా సరదాగా గడిపామండి. ఈరోజు అమ్మవారి దగ్గరికి ప్రశాంతంగా ఉంది, ఇష్టంగా ఉన్నాము, హ్యాపీగా అనిపించింది. మైసమ్మ తల్లి అంటే చాలా గొప్ప దేవత అండి. మా ఊరు విలువెల్పుగా కొలుస్తారు. చాలా అంటే చాలా ఇష్టంగా, మనం మనసులో అనుకున్నది మట్టికి అమ్మవారు నెరవేర్చిద్దండి. పక్కనే అనుకోండి, కన్ఫామ్గా మీకు దారి అనేది అమ్మవారు చూపిస్తుంది. ఇదండి ఈరోజు. ఇది ఇంకా లాస్ట్లో మా అక్క నేను అయితే ఫొటోస్ దిగేసాం. వచ్చాక తమ్ముడు దిగుదామని చెప్పి మా అక్కని ఫోటో తీసిన తర్వాత నేను మోకాల మీద దిగుతాను అక్క అన్న. బుడ్డపిల్ల అసలు నా దగ్గరికి రాదండి, నన్ను చూస్తే నేర్చిద్ది. అట్లాంటిది నా దగ్గరికి వచ్చింది. ఇక ఫోటో దిగాము, సరదాగా గడిపేసాము, ఇంకొచ్చేసామండి. ఈ బుడ్డదాన్ని బర్త్డే కాబట్టి ఈ సిరీస్ అంతా చేయాల్సి వచ్చిందండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. జై భవానీ.